హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిమి బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆంజనేయ స్వామికి దీక్ష అంటే భోజనాలు. దానికోసం మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి హెడ్ బాత్ చేసి స్నానం చేశాకే ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే హెడ్ బాత్ చేసేసి ప్రిపరేషన్ సాంబార్ కోసం పప్పు పెట్టాను. అండ్ అలాగే దోసకాయ పచ్చడి కోసం దోసకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టాను నీట్గా కడుక్కొని. ఇక్కడ వచ్చేసి మా కుషాన్ ఇంకా మా పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేసాము 6కి. ఇంకా మా అన్విక కూడా నేను కూడా ప్రిపరేషన్స్ చేస్తా, స్వాములకి వంట చేస్తా అనేసి స్నానం వేయమని చెప్పి గోల చేస్తుంది ఇక్కడ కూర్చొని. ఇంకా తనను కూడా ఫ్రెష్ అప్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మా వారు వచ్చేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు. స్వాముల కోసం వంటలు చేసేటప్పుడు మనము పనులు చేస్తే మనకి చాలా పుణ్యం వస్తుంది, అవునా కదా? మీరు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి సాంబార్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చిన్న స్టవ్ మీద వంటలు అనేవి ఫాస్ట్గా అవ్వట్లేదు అనేసి ఇక్కడ బయట అయితే పెద్ద పొయ్యి అయితే పెట్టాము. చూడండి, దీనిపైన అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనేసి పెట్టాము. ఇక్కడ పాలకూర పప్పు కోసం పప్పు అయితే పెట్టాను, ఉడికించాను. ఇంక ఇక్కడ వచ్చేసి పోపు కోసం అయితే ప్రిపరేషన్ జరుగుతుంది. పాలకూర పప్పు చేసాము. సో ఇంక ఇక్కడైతే అందరం కలిసి చేసామన్నట్టు వంటలు. అందరం స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయినాకనే వంటలు స్టార్ట్ చేసాము. స్నానం చేయకముందు ఏది కూడా టచ్ చేయొద్దు, స్వాముల కోసం వండుతున్నాం కాబట్టి. సో మీరు కూడా ఇలానే చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్ద స్టవ్ పెట్టినాక ఇంకా వంటలు అనేవి చాలా ఫాస్ట్గా అయిపోయాయి. చిన్న పొయ్యి మీద అంత ఫాస్ట్గా అవ్వలేదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా వంటలు అనేవి. ఇంకా స్వాములు అయితే స్నానం చేసి మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ పూజ, దీక్షకి ముందు మళ్ళీ పూజ చేస్తారన్నట్టు. సో ఇంక ఇక్కడ వచ్చేసి పాలకూర పప్పు టోపు అయితే పెట్టడం జరిగింది. పాలకూరని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసాము. కుక్కర్లో పప్పు ఉడికిచ్చాము, అందులో పాలకూర పట్టలే అనేసి ఇందులో ఆయిల్లో అయితే ఫ్రై చేశాను. సో ఇక్కడ వంటలు చేసినట్టు పిన్ని వేరే గిన్నెలో బౌల్లోకి ఊడ్చిపెట్టేసి ఇక్కడైతే టేబుల్ పైన పెట్టేసి మామిడికాయ తురుము పులిహోర కోసము. ఇంకా ఇక్కడ వచ్చేసి పీఠం, మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి పూజ చేయడం కోసం పీఠం అయితే పిన్ని ప్రిపేర్ చేస్తుంది. ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తున్నాం అన్నట్టు. అందరము కలిసి చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఒకరు వంట సెక్షను, ఒకరు ఇంకా ఇక్కడ దేవుడి కోసం డెకరేషన్ ఒకరము, అలా అందరం కలిసి చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. సో అందుకే పిన్ని అయితే ఇంకా పూజకు సంబంధించింది పిన్నికి ఇచ్చేసామన్నట్టు. చూడండి, చాలా బాగుంది కదా, గణపతి చక్రాలు ఇలా అన్నట్టు డెకరేషన్ అయితే ఇలా చేసాము. ఇంకా ఇప్పుడు దీనిపైన దేవుడి ఫోటో పెట్టి అలంకరిస్తాము. ఇంకా నెక్స్ట్ ఫైనల్లీ వచ్చేసి వంటలు అయితే మ్యాక్సిమం ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా వడలు అయితే చేస్తున్నాము. ఆంజనేయ స్వామికి వడలు అంటే ఇష్టము మెయిన్ కాబట్టి మనం వడలు అనేవి కంపల్సరీ చెయ్యాలి. సో మినప్పప్పు నానబెట్టేసి రుబ్బి అందులో కొంచెం బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది కొంచెం కలపాలి. అది ఆప్షనల్, కలుపుకుంటే కలుపుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా కలిపి వడలు అయితే ప్రిపేర్ చేసి ఇక్కడ మామయ్య అయితే కాలుస్తున్నాడు. మా మామయ్య ఆల్రెడీ తెలిసే ఉంటుంది పాత వీడియోలు చూసిన వాళ్ళకి. ఇంకా పిన్ని నేనైతే వేస్తున్నాను, మామయ్య అయితే ఫ్రై చేస్తున్నారు. చూడండి, ఇలా అన్నట్టు వడలు అనేవి మెయిన్ ఇంపార్టెంట్ నైవేద్యంలో మనకి. మీరు ఇలానే చేస్తారా? మీరు స్వాములకి భిక్ష అనేది పెడతారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి పెడతారా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా పిల్లలు అయితే ఫోన్లు పట్టుకొని ఇట్లా ఆడేవాళ్ళు ఆడడం వల్ల చేస్తున్నారు. పెద్దనాన్న ఇంకా స్వామి చూడండి, స్వామి తమ్ముడు స్వామి, డాడీ స్వామి ఇద్దరు. ఇంకా ఇక్కడ వచ్చేసి వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ రవ్వ కేసరి స్వీట్తో స్టార్ట్. ఇవి అన్నీ ప్రిపేర్ చేసే షూట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై, పల్లీలు బెండకాయ ఫ్రై, అలాగే దోసకాయ టమాటా కర్రీ, అలాగే వడలు, పాలకూర పప్పు, పెరుగు రహిత, ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి సాంబార్. ఈ వంటలన్నిటికీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, వెల్లిపాయలు అలాంటివి ఏమీ యూజ్ చేయొద్దు, మసాలాలు అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా చేయాలి. ఇక్కడ వచ్చేసి మామిడికాయ పులిహోర, ఇది వచ్చేసి జీరా రైస్. జీరా రైస్లో కూడా ఓన్లీ జీలకర్రనే వేయాలి, మసాలాలు ఏమీ వేయొద్దు స్వాముల కోసం కాబట్టి.
ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే అవుతుంది. లోపల అందరూ అయితే వచ్చి కూర్చున్నారు చూడండి. ఇంకా లోపలైతే స్వాముల వరకు కూర్చొని పూజ చేస్తున్నారు. మా వారు వచ్చేసి కూల్ వాటర్ తెస్తున్నారు. వాటర్ ఇంకా అందరైతే పూజ కోసం ఇలా కూర్చున్నాం చూడండి. పూజ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఇలా అన్నట్టు. ఇలా పూజ అయితే అవుతుంది. చేస్తారా మీరు కూడా ఇలానే చేపిస్తారా? మీకు ఎంతమందికి తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్కి ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ పూజ అయితే ఇలా అవుతుంది అక్కడ. ఇంకా ఇక్కడ అప్పడాలు అయితే వేయించాను. ముందే వేయించితే మెత్తగా అయితే అని పూజ కంప్లీట్ అయ్యే ముందు అప్పడాలు వేయించి పెట్టాను. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయ్యప్ప స్వామికి నైవేద్యం అయితే పెట్టుతున్నాము. పార్ట్ 2 కూడా ఉంటుంది. డోంట్ మిస్, ఖచ్చితంగా చూడండి. పార్ట్ 2 ఉంటుంది. స్వాములకి భోజనాలు పెట్టడము అది ఉంటుంది. పార్ట్ 2 చూడండి.